హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మార్నింగే మా వారైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. టొమాటో, మిరపకాయ, వంకాయ, చిక్కుడుకాయ ఇలా కొన్ని అయితే తీసుకొచ్చాడు. దాంట్లో వచ్చేసి నేనైతే చిక్కుడుకాయ కూర ఈరోజు లంచ్కి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూర తినక చాలా రోజులు అవుతుందండి. ఈ సీజన్లో ఇదే మొదటిసారి అండి మా ఇంట్లో ఈ కూర చేయడము. అయితే అందరూ చిక్కుడుకాయ కూర టొమాటోతో కలిపి లేకపోతే మసాలాలు వేసి చేస్తుంటారు కదా. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే మొదటిగా ఈ చిక్కుడుకాయని ఫ్రెష్గా మనము తుంచుకొని కడుక్కొని ఉంచుకోవాలండి. ఇలా కడుక్కొని ఉంచుకున్న తర్వాత ఒక కుక్కర్లో ఇలా అయితే మొత్తము వేసుకోవాలి. చిక్కుడుకాయ అంతా వేసుకున్న తర్వాత దాంట్లో మనము ఒక మీడియం సైజు టొమాటో, ఉల్లిగడ్డ, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా ఇలా తుంచేసి కట్ చేసుకొని అయితే కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి అండి కొంచెం పసుపు, ఇంకొంచెం మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి. సో మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి ఇంత వేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు కూడా మీకు తగినంత వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 5 పచ్చిమిరపకాయలు వేసాను. సో మీరు కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా ఒక కప్పు, ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసుకోవాలండి. ఎందుకంటే మనకు చిక్కుడుకాయ ఉడకాలి కనుక ఒక గ్లాసుడు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి అండి మూత పెట్టేసి కొద్దిసేపు ఇలాగే ఉడకనియాలి. అలా కొద్దిసేపు ఉడికేంత వరకు చూసి మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇది వచ్చేసి మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదండి, అంటే ఇదేమీ మాడిపోదు. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి అయితే కలుపుకోవాలండి. సో అలాగే మనం హై ఫ్లేమ్లో పెట్టి కలపకుండా ఉంటే కనుక కింద మాడిపోతుంది. ఒకసారి ఇలా మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడైతే నేను కొత్తిమీర కూడా ఇందులోనే వేసానండి. ఎవరికైనా అంటే మీకు కూడా మీ స్టైల్లో కావాలనుకుంటే కనుక లాస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా కలిపేసి ఇంకోసారి అయితే మూత పెట్టేసుకున్నాను నేను. చూడండి, దాదాపు చిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది. ఒక 5-10 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. ఆ తర్వాత తాలింపు కోసం అయితే నేను ఒక 10 రెమ్మల ఉల్లిపాయ అయితే పొట్టు తీసి అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇలా పొట్టు తీసి ఉంచుకోవాలి. ఉంచుకున్న దాన్ని మనము తాలింపులో అలాగే వేస్తే అంత టేస్ట్ అనేది ఉండదండి. దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి వేస్తే టేస్ట్ ఉంటుంది. సో నేను ఈ తాలింపు కోసం వచ్చేసి ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. మెంతులు ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చండి, అది మీ ఆప్షనల్. అలా వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ ఉడికిపోయిన చిక్కుడుకాయనంతా ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను తాలింపు కోసము. ఇలా అంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలా తీసుకొని మళ్ళీ కడాయిని ఇలా గ్యాస్ పైన పెట్టేసి దాంట్లో నూనె అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇది 1/2 కేజీ చిక్కుడుకాయకి 3 స్పూన్స్ అనేది సరిపోతుంది. ఇందులో వచ్చేసి తాలింపు కోసం నేనైతే ఇంతకుముందు కచ్చాపంచ దంచుకున్న ఎల్లిపాయనైతే వేస్తున్నాను. ఇక్కడ ఎల్లిపాయ వేస్తున్నాను. ఎల్లిపాయ తర్వాత వచ్చేసి నేను ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. అది కొంచెం వేడైపోయిన తర్వాత ఇక్కడ నేను ఉడకబెట్టి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయనైతే మొత్తం వేసేసాను, కలిపేసుకున్నాను. అంతే అండి, ఈజీగా ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఎలాంటి మసాలాలు లేకుండా అయితే నేనైతే చిక్కుడుకాయ కూర చేశాను. టేస్ట్ ఎలా ఉందో నేనైతే అన్నంలో వేసుకొని చూసుకున్నాను. చాలా బాగుందండి టేస్ట్. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వారికి కూడా ఈరోజు లంచ్కి ఇదే అయితే బాక్స్ పెట్టించాను. ఇలా మరెన్నో వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.